6 బిలియన్స్ ఉన్నాయంట. చూడండి, ఆయన ఆస్తి లక్షల కోట్లు. ఆయన దేవుడిని ఆయన ఎన్నుకోలా. దేవుడు ఆయన ఎన్నుకోలా. కానీ నీ దగ్గర 100 రూపాయలే ఉండొచ్చు, లేకపోతే నీ దగ్గర 1000 రూపాయలే ఉండొచ్చు, నీ స్థాయి అదే కావచ్చు. నీకు లోకంలో జ్ఞానం లేకపోయి ఉండొచ్చు, చదువు కూడా లేకపోయి ఉండొచ్చు. అయినా కూడా దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు. అది గొప్ప సంగతి. దేవుడు లోకంలో ఉన్న అనేకులను చూడండి, గొప్ప గొప్ప వాళ్ళని చూస్తాం మనం కదా, వాళ్ళు గొప్ప గొప్ప స్థాయిలో ఉంటారు, కారులో తిరుగుతూ ఉంటారు, లేకపోతే వాళ్ళు ఇంకా రకరకాల సౌకర్యవంతమైన జీవితం జీవించే వాళ్ళు ఉంటారు. దేవుడు వాళ్ళని ఎన్నుకోలా, వాళ్ళను తృణీకరించాడు. వాళ్ళని తృణీకరించి ఎన్నిక లేని మనలను ఎన్నుకున్నాడు. దేవుడికి ఎవరిష్టం తెలుసా? ఎవరిష్టం తెలుసండి? ఎవరిష్టం దేవునికి? బీదల ఇష్టం. దేవునికి ఎవరిష్టం అంటే బీదవాళ్ళు ఇష్టం. బీదలను ఎంతో ప్రేమించాడు దేవుడు. కనుక అందుకనే దరిద్రులను పెంట కుప్ప నుండి లేవనెత్తువాడు ఆయనే అని వ్రాయబడింది. దరిద్రులను సింహాసనం ఎక్కించుటకు రాజులను సింహాసనం దింపాడని వ్రాయబడింది. కాబట్టి వాళ్లకు సింహాసనం ఉండొచ్చు, కానీ మనకు సింహాసనం లేకపోవచ్చు. మనల్ని ఎన్నుకున్న దేవుడు, ఎన్నిక లేని మనల్ని ఎన్నుకున్న దేవుడు ఆ సింహాసనం మనకు ఇవ్వడం కోసమై ఆ సింహాసనం ఉన్నవాడిని దించి మనల్ని అక్కడికి ఎక్కించేవాడుగా ఉంటాడు. చూడండి, దావీదుని గమనించండి. దావీదు అదే కదా, గొర్రెలు కాసుకునే వాడిని తీసుకొచ్చి సింహాసనం మీద కూర్చోబెట్టాడు దేవుడు. అదే రాశాడు దావీదు అక్కడ. ఆయన దరిద్రులను పెంట కుప్ప నుండి లేవనెత్తువాడు, వారిని ఐశ్వర్యవంతులుగా చేయువాడు, ఎన్నిక లేని వారిని ఎన్నుకుని రాజులుగా చేసిన వాడు దేవుడు. కనుక మనకి ఇవ్వబడిన ఎన్నిక లేని మనల్ని ఎన్నుకున్న దేవుడు మనం నిజంగానే రాజులుగా చేశాడండి. రాజులుగాను ఎట్లా చేశాడు దేవుడు? ఎన్నుకుని ఏం చేశాడు మనల్ని? ఇప్పుడున్నటువంటి ధనవంతుల కంటే, గనులైన వారి కంటే, జ్ఞానవంతుల కంటే కూడా మనల్ని గొప్ప స్థితిలో ఉంచాడు. నిజంగా దేవుణ్ణి తెలుసుకున్న వాళ్ళకంటే జ్ఞానం గల వాళ్ళు ఎవరున్నారు చెప్పండి? లోకంలో నిజమైన జ్ఞానం ఏంటి? ఇదిగో నేను జగత్తు పునాది వేయకమునుపే నన్ను ఏర్పాటు చేసుకున్న దేవుడు ఉన్నాడని ఎరగడమే నిజమైన జ్ఞానం. చూసారా? ఇప్పుడు పెద్ద పెద్ద స్థాయిల్లో ఉంటారు, తీర్పులు చెబుతూ ఉంటారు కొందరు. అంటే న్యాయ వ్యవస్థలని నడిపిస్తూ ఉంటారు, చట్టాలు నడిపిస్తూ ఉంటారు, చట్టాలు చేస్తూ ఉంటారు. వారికి తెలియదు సంగతి. మనకు ఎన్నిక లేని మనకు తెలిసిపోయింది ఈ సంగతి. ఏంటంట? దేవుడు నన్ను జగత్తు పునాది వేయకమునుపే ఏర్పాటు చేసుకున్నాడు. మనకు తెలిసింది, వాళ్ళకి తెలియదు కదా. వాళ్ళు ఆ సంగతి తెలియదు వాళ్ళకు. అందువలన వాళ్ళను దేవుడు తృణీకరించి ఏ విధమైన ఎన్నిక లేని మనలను ఎన్నుకొని తన ఏర్పాటులో ఏం చేసినాడో తెలిసిన గొప్పవారినిగా చేసినాడు. అందుకే యెషయా గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనంలో 2వ వచనంలో ఏం రాయబడింది? ఆకాశమా ఆలకించుము, భూమి